ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు, ప్లీజ్ మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. హలో గైస్, దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట కొట్టండి, అప్పుడే అదిరిపోయి ఆంటీ ఇలాంటి వీడియోస్ మీ మొబైల్ లోకి ముందుగా వస్తాయి. గైస్, లైక్ చాలా తక్కువ వస్తున్నాయి. ఒక లైక్ చేసి మన 18+ లెజెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చంటి మామ, మీ తాత మంచి రస్కుడే గారా? అచ్చి కాదు మామ, మా తాత మంచోడు. నీకు పిచ్చలు తెలుసు మామ. మంచోడు అంటే మంచం ఎక్కిండట వెనకట్టుకోడు. మొన్న రత్తాలను పట్టుకొని మక్క పెరట్ల పొల్లు నూకుతాడట. దానికి దొడ్డి కత్తందన్న ఇడతలేడట. అరే నువ్వు ఇట్లీ ఊరంతా చెప్తానవా? ముసలి పూకోడు వాడేమో అట్లీ జద్దెంగుతావు, నువ్వేమో ఇట్లీ జద్దెంగుతానవా? మీ తాత గంత రసికుడైనా మీ ఆస్తులన్నీ అట్లనే ఉన్నాయండి మామ. ఎవరి కొంప ముంచిరా? మా తాత రసికుడైనా టాలెంట్ తో చేసేటోర్రా. అబ్బచ్చా, పూకేం కాదు. నిజం మామ, మరి మా తాత దాన ధర్మాలు చేయపోనా? అరే మీకు ఎప్పుడు అదే పని ఆరా? ఆడు దాని దగ్గరికి పోతాండు, ఇటు దీని దగ్గరికి పోతాండు అని మనం సుంగగార్చుకున్నాడేనా? మనం మీకేదేం లేదా? మనం కూడా పూరతాం మామ. మనం ఎక్కడ పోతాం రా? లంజల కొంపలు ఉన్నాయి ఎందుకు రా? చెమ్మచక్క ఆడుకోవడానికా? చంటి మామ, ఒక్కసారి నాంటి దగ్గరికి అయినా వారా నువ్వు? లేదు మామ. మరి ఎందుకు బతుకుతున్నావు రా? ఏమన్నా మొట్టకూడు. నువ్వు ఇయ్యాల ఆంటీ దగ్గరికి కోవుడే పోదాంపా. బొర్రుడెయ్యాల నువ్వు తుక్కు. A few moments later. ఆంటీ గంటకెంత? ఎంతమంది? మావాడు ఒక్కడే ఆంటీ. అరే నేను ఒక్కనే, నువ్వు కూడా రారా? అరే అదేమన్నా పెళ్లి చూపులా? పిల్ల పూక. ఒక్కరైతే గంటకు 1000. తక్కువేం లేదా ఆంటీ? మావాడు చిన్న పోరాడే, 500 తీసుకోరు. చిన్న పోరాడేంద్రా? చిన్న పోరాడు. సరే తొందర రమ్మను. అరే ఆంటీ ఒప్పుకుంది. సెట్టు కుమ్ముడు సంపుడే. ఏంటిది సంపుడు చంపేది? నువ్వు ఇచ్చిన 500కు దూరం నుంచి చూసుడే. చెయ్యి కూడా మీదేని సంపుడట. మావాడు చూసుడు తప్ప ఏం చెయ్యడా ఆంటీ? ఎర్రిపూక. ఆంటీ 1K తీసుకో, ఇక మావాడు లోపలికి వస్తుండు. హాయ్ ఆంటీ. ఆంటీ లేదు, ఆతులు లేదు. వచ్చి స్టార్ట్ చేయి, అవతల ఇంకో కస్టమర్ వెయిట్ చేస్తుండు. అదే గానీ నాకు ఇదే ఫస్ట్ టైం ఆంటీ. సరే గానీ నిన్ను ఎక్కడో చూసినట్టుంది. నువ్వు మొడ్డలరావు మనవనివే కదా? అవును. చిచి కాదంటీ, కాదు. తెలుసు, నువ్వు మొడ్డలరావు మనవనివే. మీ తాతను అడిగినా అని చెప్పు. మా తాత తెలుసా నీకు? మీ తాత తెలియకపోవడేంది? మంచి పనోడే మీ తాత. అంటే మీతో మా తాత నా రిబ్బన్ కటింగ్ చేసిందే మీ తాత. అవునా? చిచి మీతో నేను వండ దెంగేరా పూక. ఏమైంది బే? బయటకి ఎందుకు వచ్చినావు? నీకు అసలు ముడ్డలు ఎత్తదారా? నువ్వు అంగురా సుల్లిగా నిన్ను దెంగుతా. ఊకే గుద్దల్దాం ఏకు. అలాంటప్పుడు లపాకి దగ్గర వండడానికి ఏం రోగం రా? లోపల ఉన్న లపాకి దగ్గర మా తాత వండడాట్రా. నేను ఎట్లా వంటరా? ఆమెతో వరుసకు నానమ్మ అవుతుంది. అరే ఇక్కడ గమన్ ఉండే మామ, వెళ్ళు. అరే ఆమె అయితే నేను వెళ్ళరా. ఆంటీ మావానికి వేరే ఆంటీ సెట్ చేయరా ప్లీజ్. మీతోని మా తాత అంటే మీకు కూడా మా తాత తెలుసా? తెలుసు. అంటే మీతోని మా తాత అరే దెంగిద్దాం పామ్మ, ఇవన్నీ వర్కౌట్ కావు. ఎందుకు రా? మళ్ళేమైంది? లంజల కొంపలు మొత్తం నానమ్మలే ఉన్నారు. మా తాత దొంగ పూకోడు లంజల కొంపలు అందరిని దెంగిండు, ఒక్కదాన్ని కూడా వదలలేదు. అరే అట్లా అనుకుంటే ఇలా నువ్వు దెంగలేవురా. ఏం కాదు మామ, వెళ్ళు. రే నువ్వు మొడ్డలరావు మనవనివేగా? అరే మా తాత ఇన్ని కూడా దెంగినట్టే ఉన్నారా. ఇంట్లో కాలేజీకి అని చెప్పి లంజల కొంపల పొన్న తిరుగుతానవా? ఉండు మీ తాతకు చెప్పి నీ పొక్కల ఓడిపిత్తా. ఎక్కడి మొడ్డలరావు? టైంకి మీ తాత కూడా ఇటే వస్తాండ్రా. తాత ఏమరా రామూర్తి, నువ్వు కూడా లంజల కొంపలకు వచ్చినావా? రా ఇద్దరం కలిసిపోదాం. The next day. మొడ్డలరావు మొడ్డకు నమస్కారం. నూకిచ్చుకొని తెల్లారే తీరిందా? నూకిచ్చుకున్నాకనే తెల్లారింది. పొద్దున్నే ఫోన్ చేసినావు, ఏంటి చెప్పు, ఏం పని? ఎప్పుడు వస్తున్నావు? నాది మొడ్డ అనుకుంటానవా కరెంట్ మోటార్ అనుకుంటానవా? కరెంట్ మోటార్ అయితే నిన్ను ముసలోని కానిస్తున్నా. కానియకపోతే పట్టుకొని ఊలాడతావా? సరేగా ఎటు పోతాను? అంగబడబోతాను నత్తవా? నీకైతే అంగుతావు గాని ఉండు, నా పిల్లం వస్తాంది. ఏంది మధ్య ఫోన్ జల్లే కడియేస్తాను? నన్ను నూకినాక నాతో పని అయిపోయిందా? మళ్ళా వేరే దాన్ని నూకుతానవా? నీ అవ నిన్ను మళ్ళోసారి నూక సదాక సుల్లిలెత్తలేదా అంటే ఇంకో దాన్ని నూకుతానవా నువ్వు? అబ్బో నిన్నెవరు నమ్ముతాడు? మీది మీద కింద ఉండగానే నడివి తప్పిస్తావు. ఓ నీ గుద్ద బాగా తెంగుతానా? మొట్టలెత్తలేదు అనుకుంటేనే 3 నెలల బొత్త ఎత్తావు. ఇవో నా పిల్లం వస్తుంది, ఉండు. దానికి దొరికితే నేను నిన్ను నూకినట్టు అది నన్ను నూకుతుంది. అదో కర్రె పూకుది, కానీ మనం ఇంకో రౌండ్ వేసుకోవద్దా? రౌండ్ లేదు, ఏం లేదు. నా మొగడొచ్చే టైం అయింది.
నీ మొగడచ్చి నూకుతాడా? సరే సరే పోతానా తెయ్యుండు. నీ మొగం దుడుకు రక్తంగా గట్టిగా నూకుతాడు కావచ్చు. నేను ముసలో ఉన్నాయే. రాతులు తెల్లబడ్డాయి గాని ఇంకా చిన్న పోరడాలి నా అలుగుతావు. రా జల్ది కానిచ్చిపో. అబ్బా ₹1,00,000 మాట మాట్లాడినావు గాని మా మనవాడు చూపెట్టిన వీడియోలా వాడు తెరబెట్టుకొని రెడీగా ఉంటాడు. ఆమె పల్టీలు కొట్టుకుంటా వచ్చి దాని మీదనే కరెక్ట్ పడుతుంది. మనం ట్రై చేద్దామా? ఏంటిది పల్టీలు కొట్టుడు? నాతోని కాదు. అరే మంచిగా ఉంటదే అట్లా అంటే. మంచిగా ఉంటే నువ్వు కొట్టు పల్టీలు కొడతారట పల్టీలు. A few moments later. తాత లంజల కొంపులో మొత్తం మొడ్డలు రావు అని కలవరిస్తారుగా. మరి ఏమనుకుంటున్నావురా మీ తాత అంటే? వీళ్ళేనా ఊరంతా మొడ్డలు రావా అంటారా? నాకు నా తల్లిదండ్రి పెట్టిన పేరు మోహన్ రావు. అయితే నాకు ఈ ఊరు పెట్టిన పేరు మొడ్డలరావు. ముండబొట్లను మొత్తం గుత్తబట్టినట్టున్నావుగా. బాగా మందిని ఆదుకున్నా కారా, ఒక్కటే నాడు 2-3 నూకుడు. తాత నువ్వు ఇంత మందిని నూకంగా మనకు బాగానే భూములు జాగాలు ఉన్నాయి. నువ్వు ఎవరికి దాన ధర్మాలు చేయలేదా? అబ్బో దాన ధర్మాలు చేయలేదా అంటానవా? 10 నిమిషాల పూకు 10 ఎకరాల పొలం రాసిచ్చిన రోజులున్నాయి. ఏమో అనుకున్నా దొంగ పూకోనివేగా. The next day. ఏం చేస్తున్నావు? ఏం లేదు. ఏం లేదా? ఎవరినన్నా నూకుతానవా? పొయ్యి మీది పొంగు పోయేటోని దెంగు అన్నట్టు నాకెప్పుడు అదే పని అనుకుంటానవా? సరే గాని బుల్లి మొడ్డలు రా వస్తుండు. నేను నెల తప్పిన దెంగిపోయేటోడు దెంగిపోయి తడక తీసినోడు దండగా అన్నట్టు నీకు పుట్టేటోనికి నా పేరు ఎందుకు ఎడతావు? బరి తెగించినవా బావా అంటే బట్టి ఈకినవా మరదలా అన్నాడట. నీలాంటోడు నువ్వు కాకపోతే నాకు ఇంకోటి చేసిండు కడుపు. ఇగో తీటకు తోట పెట్టుకుంటే నీళ్లు పోయాల్సి వస్తుంది. ఇప్పుడు నీకు కడుపు ఎందుకే? అబ్బా నాకు బుల్లి మొడ్డలు రావు కావాలి. నీ మొగడు దుబాయ్ పోయి 6 నెలలు అవుతుంది. నీకేమో 3 నెలల బొత్తు వచ్చిందంటే ఎవరి పేరు చెప్తావే నువ్వు? నువ్వు కాకపోతే ఇంకెవరు తండ్రి? నీ పేరే చెప్తా. అబ్బా గుంజలేని పందిరు లేదు, లంజలేని ఊరు లేదు. అంటే నన్ను లంజే అంటున్నావా? ఏతుల కాతులు వీక్కుంటే పూకంత పుండైందట. నువ్వెన్ని చెప్పినా నా కడుపులో ఉన్న బిడ్డకు నువ్వే తండ్రి. ఏంటిదే బెదిరిస్తానవా? నువ్వు ఇట్లనే ఏతులు తెంగు. రేపు మహిళా సంఘాలను పట్టుకొని వచ్చి నీ ఇంట్లో కూర్చుంటా. నీ అసంటోళ్ళను 100 మందిని తెంగిన ఈ పిట్ట బెదిరింపులకు నా ఆతు కూడా అనకది. అనుకదు ఎందుకు అనుకుతుంది? DNA టెస్ట్ చేసుకుని అత్త నీ ఇజ్జత్ దెంగుతా. అన్న ఆతులు ఇజ్జతి చచ్చే వయసులో బొత్త చేసిండని నన్ను నూకని 4-5 లంజలు వస్తారు నీలాంటోళ్ళు. ముసలోని దగ్గర వండి కడుపు వేయించుకుందని నీ ఇజ్జతి పోతుంది. రేపు మాపైతే సత్తా నా ఆతులు ఇజ్జతి పోతే పోని ఏంది? ఎంతకు బరి తెగించినవురా మొడ్డలు రావు. మరి తాతకు దగ్గులు నేర్పకు. వెనకటికి నీ అసొంటిదే ఇంకా తెల్లారతలేదు. నీ మొగని మొట్ట సేపు ఇస్తావా అని అడిగిందట. హలో గైస్, దయచేసి ఒక లైక్ చేయండి గైస్, ప్లీజ్ ఒక లైక్ చేసి మన 18+ లెజెండ్స్ అందరికీ వీడియో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.